సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ వీడియోలో అమెరికా మాంద్యంలోకి వెళ్తే ఏంటిది పరిస్థితి, మనకేంటిది. ఇప్పుడు 2వ తారీఖు నైట్, ఏప్రిల్ 2వ తారీఖు టారిఫ్లు సుంకాల మీద ట్రంప్ గారు ఒక నిర్ణయం తీసుకోవటం, అనౌన్స్ చేయటం. 3వ తారీఖు మనకి మార్కెట్లు అన్నీ ఫాలో అవ్వటం జరిగింది. దీంతో మనకంటే అమెరికాకే ఎక్కువ నష్టం, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది అని స్వయంగానే, అంటే నష్టం కాదు, ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుందని ఆయనే, ఎవరు ట్రంపే ఒక సంకేతాలు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ వాణిజ్య మంత్రి సైతం కూడా ట్రంప్ ఆర్థిక విధానాలు అమలు చేయడానికి ఆర్థిక మాంద్యం వచ్చినా పర్వాలేదన్నట్టు మాట్లాడుతున్నారు అన్నమాట. అయితే స్వయంగా ట్రంప్ గారు సంకేతాలు ఇచ్చిన ఆర్థిక మాంద్యం మేము తట్టుకోగలం, వచ్చినా పర్వాలేదు అని అనటం, దీంతో ఏదైతే భవిష్యత్తులో ఈ చెడుని బయటికి పంపే కాలం రాబోతుందని చెప్పటం. అయితే ఏ దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చినా అందుకు మూల్యం చెల్లించాల్సిందే అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది ఎలా అనేది చూద్దాం. కోవిడ్ టైంలో మొత్తం వరల్డ్ ఆ జీడిపిలు పడిపోవటం, అంటే ఎకానమీ తగ్గిపోవటం, స్థూల జాతీయ ఉత్పత్తి ప్రతికూలం అవటం, దాంతో దేశం మాంద్యంలోకి ఉందంటారు అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి, ఈ జీడిపితో పాటు నిరుద్యోగం, వ్యక్తిగత అంటే ఎంప్లాయ్మెంట్ అనుకోండి, పర్సనల్ ఇన్కమ్ అనుకోండి, వినియోగదారుల ఖర్చులు అనుకోండి, ఇవన్నీ కూడా పారిశ్రామిక ఉత్పత్తి వంటి ఎక్కువ కాలం పాటు క్షీణించవచ్చని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కరోనా పరిణామాల్లో అమెరికాలో ఓన్లీ 2 నెలలు మాత్రమే మాంద్యం ఏర్పడటం, తర్వాత వాళ్ళు పుంజుకోవటం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఇప్పుడు మళ్ళీ అమెరికాలో ఏదైతే కరోనా టైం తర్వాత పుంజుకుందో, ఇప్పుడు మళ్ళీ సేమ్ అటువంటి అవకాశాలు ఉన్నా కానీ కొంచెం తక్కువ అని, మాంద్యం వచ్చే అవకాశాలు తక్కువ అనేది ఈ ఏడాది జనవరిలో అనుకోవడం జరిగింది. అయితే దీంతో ఇప్పుడు అనౌన్స్మెంట్, ఎప్పుడైతే సుంకాలు టారిఫ్లు అనౌన్స్మెంట్ జరిగిందో, ఇప్పుడు నిరుద్యోగ రేట్లు పెరుగుతాయి. అంటే వినియోగదారులు ఖర్చు చేసే ఏదైతే మారిపోయిందనమాట సిచ్యువేషన్ అంతా. ఏదైతే దిగుమతి ఏదైతే అవుతున్న ఇతర దేశాల నుంచి ఈయన భారీ స్థాయిలో ట్రంప్ సుంకాలు విధించడం వలన షేర్ మార్కెట్ కనిష్ట స్థాయికి పడిపోవటం. అయితే ఈ చైనాపై సుంకాలుంటే అర్థం చేసుకోవచ్చు, కానీ అమెరికా పక్కనే ఉన్నటువంటి మెక్సికో, కెనడాలపై కూడా ఈ సుంకం యుద్ధాలు ఎందుకని అక్కడ కంపెనీలు అనడం జరిగింది వాళ్ళు కూడా. అయితే ఈ కరోనా సమయంలో షట్ డౌన్ చేయటం, ఈ ప్రభుత్వం నుంచి మద్దతు రావటం, అప్పుడు ఎకానమీ తొందరగా ఆర్థిక వృద్ధి బలంగా పుంజుకోవటం అనేది ఉండే. ఇప్పుడు మాంద్యం వస్తే ఇప్పుడు ఆర్థికంగా ఊపిరాడటానికి, ఆర్థిక వ్యవస్థ నిలబడటానికి నిధులు కూడా కావాలి, అది ఉండకపోవచ్చు అన్నట్టుగా కొంచెం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు మన ఇండియాకి ఎప్పుడైతే ఏప్రిల్ 2 ఇవి అయినాయో, భారత్ పైన కూడా, మిత్రదేశం అయినా కానీ భారత్ పైన కూడా మేము సుంకాలు విధిస్తామని విధించటం, ఫార్మా వరకు, టెక్స్టైల్ వరకు లేదు అని చెప్పటం, మళ్ళీ తర్వాత వాటి మీద కూడా వేస్తామని అనటం, ఇవన్నీ జరుగుతున్న ఏదైతే ఉందో, ఈ సుంకాలతోటి ఇవన్నీ కూడా మేము చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని మనం ప్రయత్నించటం. అయితే అవన్నీ కూడా ఇంకా టైం తీసుకుంటుంది. అంటే ఈ టారిఫ్ల మీద కానీ నిర్ణయాలు తీసుకోవటానికి సెప్టెంబర్ వరకు సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, కొంత సెప్టెంబర్ వరకు టైం ఇస్తే మేము ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని అడుగుతున్నారు. అయితే దీంతో ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లతో అన్నారో, ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అంతా కూడా అంటే అమ్మేస్తున్నారు షేర్లన్నీ. దాంతో వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా నష్టపోవడం జరిగింది. చూస్తున్నాం ఈ 2 రోజుల్లో ఎంత బాగా ఫాల్ అవుతుంది అనేది. కాకపోతే మిగతా దేశాల కంటే మన దేశం మెరుగ్గా ఉందనేది చెప్తున్నారు. ఈ కార్పొరేటు ఇప్పుడు కంపెనీల యొక్క రిజల్ట్స్ వస్తాయి,
ఫైనాన్షియల్ రిజల్ట్స్, బడ్జెట్ అయిపోయింది, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కొంచెం అయి రికవరీ ఏర్పడితే మళ్ళీ మన ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంటు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని ఇది బ్రోకరేజ్ సంస్థలు చెప్పడం జరుగుతున్నాయి. అయితే అమెరికాలో కనుక మాంద్యం వస్తే మన దేశంపై ఏం జరుగుద్ది అంటే, అక్కడ ఎవరైతే మన ఇండియా వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యోగాలు పోవడం జరుగుద్ది. ఒకవేళ ఉద్యోగం పోయిందనుకోండి, అక్కడి నుంచి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి డాలర్లు అవి పంపిస్తూ ఉంటారు ప్రతి నెల. అటువంటివన్నీ కూడా కొంత ఖర్చుతో కూడుకుంది. అంటే ఇక రావనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కానీ. రెండోది, ఎంఎస్ చేసే వాళ్ళకి మనం పంపిస్తే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అక్కడ వీళ్ళకి ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. ఇంకొకటి ఏంటిది, అక్కడ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అంతకుముందు పార్ట్ టైం జాబ్ చేసుకున్నారు, ఇప్పుడు జాబ్ చేయడానికి అవకాశం లేదు, దొరికితే ఇక క్లోజ్ అనమాట. అందుకని జాబ్ చేయడానికి వీలు కాదు. అంటే ఏంది, ఎడ్యుకేషన్ లోన్ తోటి కానీ ఇక్కడున్న ఫండ్స్ కానీ వాళ్ళకి అవసరమైన వరకు అంతవరకు పంపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని తల్లిదండ్రులకి ఇక్కడ నుంచి కొంచెం భారం పడుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగితే ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు పెరిగితే వాళ్ళ యొక్క సరిపోదు అనమాట. మనం పంపించేటటువంటి ఫండ్స్ ఇంకా ఎక్కువ పంపించాల్సి ఉంటుంది. ఈ తల్లిదండ్రులు కొంచెం బర్డెన్ అయిన తర్వాత ఇంకోటి ఏంది, అక్కడ ఏవైతే ఐటీ సంస్థలు ఉన్నాయో ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకో, ఖర్చులు తగ్గించుకోవాలని ప్లాన్లో ఉంటారు. అందుకని మన ఐటీ సంస్థలపైన కూడా కొంచెం అటువంటి ప్రభావం పడవచ్చు అనేది ఉంది. ఈ మా ఆటోమేటిక్గా ఇప్పటికీ ఐటీ షేర్లు అయితే ఆల్రెడీ పట్టం కూడా జరిగిపోయింది. అయితే మొన్న ఫిబ్రవరిలో ఎక్స్పోర్ట్స్ కూడా మనకి తగ్గడం జరిగింది. ఒకవేళ అక్కడ కనుక అమెరికాలో కనుక ఆర్థిక మాంద్యం వస్తే ఇంకా మనము ఎక్స్పోర్ట్స్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా అంతర్జాతీయంగా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉంటుంది అనేది ఏర్పడవచ్చు అనేది ఈ సుంకాలు టారిఫ్ల తర్వాత అనటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనది వచ్చేటప్పటికి ఈ ఏడాది రూపాయి మరీ బలహీనపడటం అనేది జరిగింది, ఆ టైంలోకి రావటం జరిగింది. అది ఇంకా కూడా లో అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే మనకి ఎక్స్పోర్ట్స్ లేనప్పుడు, ఎప్పుడైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళంతా అమ్మటం ఎక్కువ జరిగినప్పుడు డాలర్కి డిమాండ్ వస్తుంది. ఈ డాలర్ డిమాండ్తో పాటు మన రూపీ ఇంకా డివాల్యూ అయ్యే అవకాశాలు ఎక్కువనే అనేది అనటం జరుగుతుంది. అయితే ఈ టారిఫ్లు, మాంద్యాలు అన్నీ కూడా షేర్ మార్కెట్ మీద బాగా ఎఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే అవి ఎంతవరకు ఏంటిది అనేది ముందు డిసైడ్ చేయడానికి పడేసారు, డిసైడ్ అయినాక కూడా పడుతూనే ఉన్నాయి మార్కెట్లు. ఇవన్నీ కూడా ఈ పెట్టుబడుల మీద, కంపెనీ యొక్క లాభ నష్టాల మీద, ఈ కరెన్సీ విలువల మీద భారీ డిఫరెన్స్లు ఉంటాయి, అనిశ్చితి. అయితే అమెరికాలో 6 మాంద్యాలు వచ్చేసినాయి. అంటే 1980 అంటే జూలైలో 1980 జూలైలో, 1981 నవంబర్లో, 1990 91 జూలై మార్చిలో, 2011 మార్చి నవంబర్ 2011, తర్వాత డిసెంబర్ 2007 2009 డిసెంబర్ జూన్ మధ్యలో, ఫిబ్రవరి 2020 అంటే కరోనా టైం, ఫిబ్రవరి 2020 ఏప్రిల్ 20, ఆ 2 నెలలే ఉంది వాళ్ళు. అక్కడ నిరుద్యోగ రేటు బాగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ నిరుద్యోగ రేటు పెరుగుతుంది. అంటే కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇవన్నీ మనం చూడాలి. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం. ఎప్పుడు ఏం జరుగుద్దో అనేది కంటే కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్, అంటే విషయం తెలుసుకోవటం, ఆర్థిక మాంద్యంలో ఎలా ఉంది ఇప్పుడు వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటి మీద ఇట్లా సుంకాలు, టారిఫ్లు వేస్తే ఏం జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ ఏమవుతున్నాయి, ఇంపోర్ట్స్ ఏమవుతున్నాయి, దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర చేంజ్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎన్ని చెప్పినా దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేది ఎవరు చేయరు. మనం కూడా ఇప్పుడు అందుకనే సెప్టెంబర్ వరకు చర్చలకు కానీ, లేకపోతే మనం ఏం చేయాలి, లేకపోతే అమెరికాకి మేలు చేసే ఉంటే మేము మళ్ళీ చర్చలు చేసి సుంకాలు తగ్గిస్తామని అంటున్నాడు. మరి అవి ఎంతవరకు మిత్రత్వ దేశాలు, లేకపోతే మనం ఎంతవరకు ఆయనకి మేలు చేస్తాం, అవన్నీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకో వీడియోలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.